సర్వేపల్లి రాధాకృష్ణ. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే చైతన్య శిల్పి గురువు. అంతటి ఉన్నతమైన వ్యక్తి కాబట్టే ఆదియుగం నుంచి ఆధునిక కాలం వరకు ఆయనే ఋషి, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తరువాత స్థానం గురువులకు ఇచ్చారు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వనే తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. ప్రతి ఏటా సెప్టెంబర్ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది. అసలు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజునే ఎందుకు టీచర్స్ డేగా జరుపుకుంటాము అనేది చాలామంది మనసులో ప్రశ్న. రాధాకృష్ణ భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు. 1888లో తిరుత్తణిలో ఆయన జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి ఫిలాసఫీలో మాస్టర్ డిగ్రీ చదువుకున్నారు. కలకత్తా, మైసూర్ యూనివర్సిటీలో ఆయన లెక్చరర్గా పనిచేశారు. చాలామంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ రోజు తన పుట్టినరోజును జరుపుకోవాలని కోరుకోలేదంట. విద్యార్థులు ఎవరైనా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామని ఆయనని అడిగితే వద్దని వరించేవారంట. విద్యార్థులంటే అమితమైన ఇష్టాన్ని ప్రసరించే ఆయన విద్యార్థులు గురువుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని చెప్పేవారంట. అందుకే ఆయన పుట్టినరోజున అందరూ ఉపాధ్యాయులను గౌరవిస్తూ టీచర్ డే వేడుకలను జరుపుకుంటున్నారు. అది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తుంది. ఏ రంగంలో అయినా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎవరైనా ఉపాధ్యాయుల వద్ద విద్యాబుద్ధులు నేర్చుకునేవారే. గురువులు అందించిన విజ్ఞానంతో, సంస్కార సౌజన్యాలతో పైకి ఎదిగిన వారే. పిల్లల బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయుడిదే కీలక పాత్ర. ఇంతటి మహత్తర కార్యాన్ని నిర్వహించే గురువు కలకాలం తలెత్తుకు జీవించవచ్చు. ఇంత గొప్ప అవకాశం మరెవ్వరికి దక్కదని రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానుభావులు చెప్పారు. ఉపాధ్యాయ వృత్తి అంత గొప్పది, ఉపాధ్యాయులు అంతటి గొప్పవారు. కాబట్టి టీచర్స్ డే విద్యార్థులకు ఒక పండుగ రోజు. వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.